ఐదేళ్ల కష్టం కళ్ళ ముందే కదలాడుతోంది. అడుగడుగునా ఇబ్బందులు, సమస్యలు పరిష్కరించాల్సిన పాలకులు సహజ వనరులు దోచుకోవడంపైనే దృష్టి పెట్టారు. ప్రశ్నించిన వారిపై దాడులు చేశారు. అక్రమ కేసులు పెట్టి జైళ్లకు పంపించారు. ప్రజలకు అండగా నిలిచిన ప్రతిపక్ష నేతలను చిత్రహింసలకు గురిచేశారు. అభివృద్ధిని పూర్తిగా అటకెక్కించారు. రాజధాని లేని రాష్ట్రంగా ఏపీని తయారు చేశారు. బాధలు, అవమానాలు, కష్టాలు దిగమింగుకొని నోరు మెదపకుండా 5 ఏళ్లు మౌనంగా ఉన్న ఏపీ ప్రజల కష్టాలు తీరబోతున్నాయి. మరికొద్ది గంటల తర్వాత ప్రజా తీర్పు వెలువడనుంది. ప్రజా ప్రభుత్వం గద్దెనెక్కనుంది. రాక్షస పాలనకు స్వస్తి పలికి సరికొత్తగా ఉదయించే సూర్యుడిలా చంద్రన్న కూటమి అధికారంలోకి రాబోతోంది. ఎగ్జిట్ పోల్స్ ఫలితాల్లో కూటమి విజయం ఖాయం కావడంతో ఏపీ మొత్తం ఇప్పటికే పండుగ వాతావరణం నెలకొంది. మరికొద్ది సేపట్లో వెలువడనున్న ఫలితాల్లో కూటమి విజయం లాంఛనం కావడంతో టపాసుల మోతతో ఏపీ రాజధాని అమరావతి అని చాటి చెప్పేందుకు ప్రజావాణి సిద్ధమైంది. మే 13న ఏపీలో 175 అసెంబ్లీ, 25 పార్లమెంట్ నియోజకవర్గాలకు పోలింగ్ జరిగింది. 5 ఏళ్ల జగన్ పాలనపై విసిగెత్తిపోయిన ప్రజలు చంద్రబాబు ఆధ్వర్యంలో కూటమికి అధికారం కట్టబెట్టేందుకు డిసైడ్ అయిపోయారు. అందుకే గతంలో ఎప్పుడు లేని విధంగా ఏపీలో దాదాపు 82% ఓటింగ్ నమోదైంది. ఈవీఎంలలో ఓటర్ల తీర్పు నిక్షిప్తమైంది. పోలింగ్ రోజు తరువాత ఓటర్ల నాడిని అవపోసన పట్టిన ఎగ్జిట్ పోల్స్ ఫలితాల్లో కూటమి అధికారం పక్కా అని తేల్చేసింది. జాతీయ, రాష్ట్ర స్థాయిలోనూ 90% సర్వే సంస్థలు కూటమి విజయం పక్కా అని కుండబద్దలు కొట్టేశాయి. అధికారం కూటమిదే అని స్పష్టత వచ్చేసింది. మరికొద్ది సేపట్లో ఓట్ల లెక్కింపు తర్వాత ఫలితం అధికారికంగా వెలువడనుంది. ఇందుకోసం ఏపీ ప్రజలు 1000 కళ్లతో ఎదురు చూస్తున్నారు. కూటమి విజయ దుందుబితో ఏపీ మొత్తం సంబరాలు చేసుకోవడానికి రెడీగా ఉంది. ఏపీ ప్రజల ఆశలను నెరవేర్చేందుకు ప్రపంచ దేశాల మేధావులు మెచ్చిన, అభివృద్ధికి చిరునామాగా నిలిచిన హైటెక్ సిటీ సృష్టికర్త అయిన తెలుగుదేశం అధినేత చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా పదవి బాధ్యతలు చేపట్టనున్నారు.